ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది. పార్టీకి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. స్త్రీ కుటుంబానికి, స్త్రీ గౌరవానికి, స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి ఆ పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే, ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే, జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇప్పుడు బయట మొదలుపెట్టింది కామెడీ. ఇవిడి ఎంత దారుణంగా మాట్లాడుతానో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడకి. ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, బయటకు వెళ్తే మహిళలు ఎంత పూజిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారో. అట్లాంటి వాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు, ఎవరికీ రాదు కూడా. అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు. మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి. అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు? అంటే ఒక సామాన్య మహిళ, ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మొన్నటిదాకా ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాదుడే అని ప్రోగ్రాం చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా, ముట్టించాలంటే భయం వేస్తుంది అనేవాళ్ళు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? మీరు ఎంతమంది పిల్లలను ఒక్కరికే తల్లికి వందనం ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం. వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు. ఒక్క పిల్లలనే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా, డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు ఫ్రీ బస్సు కానీ, అలాగే మీరు 250 పెంచడానికి ఒక సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి. అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? 250 కేవలం పెన్షన్ 250 పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు మీరు. అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం మేము. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా? మీకు బాధ్యత లేదు, బరువు లేదు, అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు. ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా? పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు, 6000 దివ్యాంగులు తీసుకుంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు 10,000 తీసుకుంటున్నారు, 15,000 మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం? ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు? 164 సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ. ఈ 11తోనే ఉన్నారు మీరు. మీరు ఇంటాగెళ్ళలేదు, రచ్చాగెళ్ళలేదు. రాష్ట్రంలో మీకు 11 వచ్చాయి. మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మొన్న జడ్పీటీసీలో. మీకు బాధ ఉంది, కాదనట్లేదు. కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కసు వెళ్ళగొట్టుకుంటే ఈ 11 కూడా ఉండవు. మీకు బాధ ఉంది, మీరు ఓడిపోయారని ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు? అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అట్లాంటి ప్రజల మీద అక్కసు వెళ్ళగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి, నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గులివెంద గింజ వెనక్కి ఎప్పుడు నలు పెరగదంట, బయట మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి కామెడీ కనిపిస్తాయి రాజ్యాంగం గురించి, విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటాయి. కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్. ఒక రోజుకి 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే, 25 లక్షల మంది ఆనందంగా ఉన్నారు అంటే, 25 లక్షల మంది డబ్బుల్ని ఆదా చేసుకోగలుగుతున్నారంటే మీకెందుకు మధ్యలో బాధ? మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మేము చేసుకున్నాం ఇది. మేము ఓన్లీ నియోజకవర్గంలో మేము ప్రామిస్ చేసేటప్పుడు, మేము ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక్క జిల్లాకి మాత్రమే చేస్తామన్నాం.
ఉమ్మడి జిల్లాకు చేస్తామేమో అనుకున్నాం, కానీ రాష్ట్రం మొత్తమే చేశామంటే ఇవ్వని మాట కూడా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసుకుంటూ వచ్చారు. జిల్లా అనేది స్టేట్ చేశాం అంటే మీకు కడుపు మంట అది. ఈరోజు ఒక ఆవిడ అంటది తిరుపతి లేదు, ఎందుకు లేదు అని అడుగుతుంది. మీకు కామన్ సెన్స్ లేదా? మీకు కొండల మీద ఎందుకు లేదు అని అడుగుతున్నారు. కామన్ సెన్స్ కొంచెమైనా ఉపయోగించండి. అక్కడ ఫ్రీ బస్ ఇస్తే బస్సు నిండా జనాలైతే కొండల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా బ్యాలెన్స్ తప్పితే ఇబ్బంది అవుతుంది అని బాధ అంతే. కొండ మీద వెళ్ళడానికి ఫ్రీ బస్సే ఉంది కదా, అందరికీ తెలిసిన విషయమే కదా అది. కొండ వరకు వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్సులో పైకి వెళ్ళొచ్చు కదా. అంటే ఓన్లీ సీట్ల వరకు మాత్రమే, నిలబడడానికి ఇబ్బంది అవుతుందని కాబట్టి కొండ మీద అక్కడ బ్యాలెన్స్ తప్పిపోతే మనం ఆ బస్సు అయినా తిరిగి తీసుకురాగలుగుతామా? బస్సుకు లోయలో పడిపోయిన తర్వాత ఒక్క మనిషిని తీసుకురాలేం, బస్సు కూడా కనపడదు. ఎందుకంటే నేను ఆ ఏరియాలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు. అరకు ప్రాంతంలో మేము మొత్తం ప్రతిసారి సంచరిస్తుంటాం కాబట్టి కేవలం కొంతమంది ప్రయాణికులతో మాత్రమే ఘాటీ రూట్లో వెళ్ళాలి. కాబట్టి నో అనుకున్నాము. కానీ ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ప్రయాణం ఇస్తున్నప్పుడు 75% బస్సులు ఇస్తున్నప్పుడు ఆ 2-3 ప్లేసుల్లో ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని ఆ మాత్రం కామన్ సెన్స్తో ఆలోచించలేరా? అది కూడా విమర్శనాస్త్రంగా మా మీద ఉపయోగిస్తున్నారు మీరు. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో ఇది ఒక అద్భుతమైన పథకం. మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు చక్కగా డబ్బులు ఆదా చేసుకుంటూ ఫ్రీగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలకు చేరుకోండి. ఎవరైనా ఏమైనా విషయాలు చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కాకి గోల అలా గోల పెడుతూనే ఉంటారు. ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు ఈరోజు నీతి సూత్రాలు మనకు వల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వినాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం. ప్రజలందరూ కూడా చక్కగా మహిళలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఉచితంగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలు చేసుకోవడం, అలాగే వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఈ స్త్రీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.